మనకి తెలియని విషయాలు తెలియచెప్పే ఎవరైనా గురువే. అది లౌకికమైన విషయాలు కావచ్చు, దైవికమైన విషయాలు కావచ్చు, సామాజికమైన విషయాలు కావచ్చు, ఎనీథింగ్. అది వాటిని గురువు అని అంటాం మనం. స్వామి అని అంటే మనకి సాధారణంగా ఒక ఆధ్యాత్మిక, దైవిక మార్గాన్ని చూపించేటటువంటి ఒక వ్యక్తి మనకి లభించినప్పుడు, ఆ వ్యక్తికి మనం శరణాగతి చేస్తే, అంటే వి సరెండర్ టు దట్ పర్సన్, అప్పుడు మనం వారిని స్వామి అని అంటాం. అయితే మిమ్మల్ని మేము స్వామి, గురువు 2 అనొచ్చు అయితే. మనకి అట్లాంటి మార్గం చూపించే వాళ్ళు ఎవరైనా నచ్చాలి మనం. ఈ రోజులలో యంగ్స్టర్స్కి రాముడిని చూసి ఏమన్నా నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? ఆయన జీవితం అంతా అసలు నేర్చుకునే లెసన్ అది. రాముడు చిన్నప్పటి నుంచి ఆయన గురించి ఏది చెప్పాడో వాల్మీకి, నేర్వదగినదేదో అవే చెప్పాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన బాలకాండలో, అంటే మొదటి 7 కాండలు రామాయణం, దాంట్లో బాలకాండ మొదటిది. ఆ బాలకాండలో 18వ సర్గ దగ్గర రాముడు పుడతాడు. సాధారణంగా పుట్టాడు 60,000 సంవత్సరాల తర్వాత పిల్లాడు అంటే, ఆ పిల్లాడితో ముద్దు మురిపే ముచ్చట అవన్నీ ఉంటాయి జనరల్గా. కానీ వాల్మీకి అవేవి చెప్పలేదు. ఏ సర్గలో రాముడు పుట్టాడని చెప్పాడో నామకరణం అదే సర్గలో చేయించాడు. చదువు సంధ్య అన్నీ మొత్తం ఆ సర్గలో ఫినిష్ చేశాడు. 12 ఏళ్ళు పూర్తి అయిపోయాయని చెప్పేశాడు అదే సర్గలో. చివరకు వచ్చేటప్పటికి ఇతన్ని బయటికి తీసుకువెళ్ళడానికి విశ్వామిత్రుడు వచ్చేసాడు. అంటే విశ్వామిత్రుని అప్పుడే ఇంట్రడ్యూస్ చేసేసాడు ఆయన. అంటే ఏదేది మనిషిగా జీవితంలో తెలుసుకోవడానికి అవసరం లేదో దాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏది అవసరమో దాన్ని ఎలాబొరేట్ చేశాడు. విశ్వామిత్రుడితోటి రామచంద్రుడు సాగించిన యాత్రని సుమారు 50 సర్గల్లో చెప్పాడు. ఎందుకనంటే విశ్వామిత్రుడు వెంట బయలుదేరి ఆయన ఎన్నో నేర్చుకున్నాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేశాడు, చేయడానికి కావలసినటువంటి శిక్షణ పొందాడు విశ్వామిత్రుడి దగ్గర. సో మనిషికి సమాజహితకరమైన కార్యాలు చేయడం, దానికి తగినటువంటి శిక్షణ పొందడానికే అధికమైనటువంటి సమయం ఇవ్వాలి తప్ప విలాసాలకి, విందులకి, వినోదాలకి కాదు. అందుకోసమని ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగేటటువంటివి ఆ 12 ఏళ్ల పాటు సాగిన జీవితం ఏమైందో మనకు తెలియదు. సో రాముడిని చూసి ఇలాగా ఎవ్రీ మూమెంట్, ప్రతి కదలిక మనం నేర్వదగినది. స్వామి, భారతదేశం కల్చర్ అంటేనే కుల, మతం అన్నీ కలిసి ఉంటుంది. ఇలాంటి కల్చర్లో ప్రధానంగా మతాల గురించి చెప్పినట్లయితే హిందుత్వం అనేది చాలా ప్రాచీన్యమైన మతం అనిగా లేదా ధర్మం కానీ చెప్తా ఉంటాం. ఇలాంటి దేశంలో కులం అనేది ఎక్కడి నుంచి, కుల వివక్ష అనేది ఎందుకు జరిగింది అని అంటే, మొట్టమొదట చాలా ప్రాచీనం హిందూ మతం అనేది మనం, అది సరైన పదం కాదు, అది చాలా ప్రాచీనమైంది. వేద మార్గం, వేద ధర్మం చాలా ప్రాచీనమైంది. దాన్ని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని, భారతీయము అని వ్యవహరిస్తుండేవారు. ఆయనకి హిందూ అనే పేరు ఈ మధ్యకాలంలో వచ్చింది, 13-14 శతాబ్దాల్లో వచ్చిన పేరు. అంతకు ముందాక అసలు ఆ పదమే తెలియదు ఎవరికి. సరే, అది అలా అట్టే పెట్టండి. దానికి దీన్ని పర్యాయ పదంగా వాడుతున్నారు అని అనుకుందాం. ఓకే. సో అంతవరకు మనకు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఫర్ అస్. దీంట్లో కులాలు ఉన్నమాట వాస్తవం, వర్ణాలు ఉన్నమాట వాస్తవం. ఇవి మానవ జీవితపు నడకకి కావలసినటువంటి విధానాలు. ఇవి చేతికి 4 వేళ్ళు ఉన్నాయంటే, ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా, ఒకటి కొంచెం పొట్టిగా, ఒకటి ఇంకా పొట్టిగా, ఒకటి లావుగా, ఇలా ఉంటాయి. ఇవి వివక్షతోటి, పక్షపాతంతో పెట్టినవి కాదు. పని జరగడానికి కావాల్సిన సౌకర్యం కోసం ఉన్నవి. సమాజం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ అయితే ఇందులో వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ సమాజపు నడకలో అవసరమైన. శూద్రుడే ఎక్కువగా ఎందుకు హింసింపబడ్డాడు, కుల వివక్షకి గురయ్యాడు? ఎవరు? శూద్రులు. ఎవడు వివక్ష గురి కాలేదు ఇప్పుడు.